ఏయ్ నీకు సిగ్గుందంట్రా? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ కాలం కుర్రోళ్ళంతా సిగ్గు లజ్జా బిడియం అన్ని కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటున్నారు. అందువల్ల వాటి గురించి మేము పట్టించుకోవడం మానేశాం. రేయ్ పట్నంలో నీకు మంచి ఉద్యోగం చూసి పెట్టానురా ఎదవా. నువ్వు ఇయ్యాలే బయలుదేరేళ్ళు. పోనంటే పోను, నేను చచ్చే వరకు చదువుకుంటూనే ఉంటాను. మన ఇండియా నాలాంటి మేధావుల వల్ల ఎంత డెవలప్ అవుతుందో తెలుసా? థామస్ అల్వా ఎడిషన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి శాస్త్రజ్ఞుల వల్ల దేశం ఎంతో ముందుకు పోతుంది. నేను వాళ్ళ బాటలోనే పోతున్నాను. దయచేసి నన్ను ఆపద్దు. చిల్లర ఒక 500 ఉంటాయి. చెప్పు దిగుద్ది. ఎందుకని? 500 రూపాయలు నీకు చిల్లరట్రా? ఏరా ఇప్పుడు ఏదో అన్నావుగా శాస్త్రజ్ఞులు వెళ్ళి వాళ్ళని అడుకో. ఓకే థ్యాంక్ యూ. పిల్లలు మాత్రం కనండి, డబ్బులు అడిగితే మాత్రం లేవనండి. పోండ్రా యూజ్లెస్ ఫెలోస్. రాత్రి ఎక్కడ పడుకున్నావురా? ఇదిగోరా. ఎంత ఏంటి? పేన్ రా. ఈ దరిద్రం నా చేతులు ఎందుకు పెట్టావు? కోతికి ఎందుకు ఇస్తారు? వచ్చాడు రా. హాయ్ రారా. టైం ఎంత? నీకు అసలు టైం పంచువాలిటీ ఉండదా? ఇది కాలేజీరా. ప్రొఫెసర్స్ మన గురించి ఎవరుకుంటారు? చదువు రాకపోయినా కరెక్ట్ టైంకి వచ్చి వెళ్తున్నాం కదా. అందుకే కదా ఈ కాలేజీలో మనల్ని గౌరవించారు. వదిలేరా, వాడికి అలవాటేగా. ఎరా మేము వచ్చాక మీ అమ్మ నేను కన్ఫ్యూజ్ చేసిందా? మైండ్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నావు లేదా? స్టడీగానే ఉన్నావుగా? చూడు మామా, తొందరపడి పెళ్ళికి వెళ్ళి నిర్ణయం తీసుకోకో, తర్వాత గొడవలు అయిపోతాయి. ఒరే యూజ్లెస్ ఫెలో, వాడు ఎవరో చైల్డా? అంటే ఏంటి? కుర్రాడా అని అడిగాను. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావేంట్రా? అది వదిలేరా, ముందు మ్యాటర్కి వచ్చాయి. వాడు పెళ్లి చేసుకుంటాడా? చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు కదరా. వాడు చేసుకోడరా. అవును కదరా? పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకున్నాను మావా. ఏంటి పెళ్లి చేసుకోబోతున్నావా? సరేరా, ఇక మీదట మీరు సాహసం అక్కర్లేదు. ఫ్రెండ్షిప్ మారుద్దాం. రే కూర్చోరా, ఇకపైన పంచాయతీ మొదలవుద్ది. ఓ అందుకేనా చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నాం. సర్లే మొదలెట్టు. నేను ఒక అమ్మాయిని చూసాను రా. ఏంట్రా నిజమే? నిజం మావా. అలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడనే లేదు. అంత చండాలంగా ఉంటుందా? నోరు ముయ్యండ్రా, నిజంగా తను దేవతరా. ఈ విశ్వంలో భూమి ఒక అద్భుతం అయితే ఈ భూమికి తను ఒక అద్భుతం రా. పైత్యం ముదిరిందిరా. ఏంటి కథలో కవితలు అంటూ ఓవర్ గా పోతున్నావు? నీలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓవర్ గా వెళ్లిన వాళ్ళలో సగం మంది గుక్కెడు నీళ్లు దొరక అల్లాడిపోయారు. మిగతా సగం మంది మందు కొట్టి దేవదాసులు అయిపోయారు. జాగ్రత్త. అన్యాయంగా చచ్చారని చెప్పు. అయితే లవ్ లో పడ్డామన్నమాట. లవ్ అంటే ఇదేనా మావా? అవును మావా, అదే లవ్. ధైర్యంగా లవ్ చేయి, సూపర్ గా ఉంటుంది. వీళ్ళ మాటలేం పట్టించుకోకు. మూసుకో. నీ లవ్ సంగతి నా దగ్గర చదువుతున్నావా? ఇంకొక వారం రోజుల్లో నీ లవ్ పీటీ ఉషా రేంజ్ లో పారిపోలేదో నా పేరు మార్చుకుంటాను రా. ఆడి సంగతి వదిలేరా, నీ తలరాతను మార్చలేం గాని ఆ అమ్మాయి పేరేంటి, ఊరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమన్నా తెలుసా? తెలీదురా. అయితే కన్ఫర్మ్డ్ గా లవ్వేరా. లవ్ ఈజ్ బ్లైండ్ అని ఎవడో గుడ్డోడు చెప్పి తెచ్చాడు కదరా. రేయ్ ఎవరో ఏంటో తెలియకుండా ఆ పిల్లని ఎలా లవ్ చేసావురా? కావాలంటూ పని చేద్దాంరా. ఊళ్ళో ఉన్న వీధులన్నీ ముష్టి వాళ్ళ యాక్ట్ చేసుకుంటూ తిరుగుదాం. అప్పుడైనా అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం. అదేదో నువ్వే మొదలెట్రా. తనేరా నేను చెప్పిన దేవత. కాసేపటికి ముందు ఈ భూమికి తను ఒక అద్భుతం అని చెప్పాను కదా. ఆ అద్భుతం సూపర్ స్టైల్ గా నడుచుకుంటూ వస్తాను చూడు. తనేరా నా హృదయాన్ని దోచుకున్న ప్రేమ దేవత. ఏంట్రా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడు. హాయ్ విజయ్. హాయ్. కాలేజ్ కి ఫస్ట్ టైం వస్తున్నావు, మొదటి 3 రోజులు లీవ్ పెట్టేసావేంటి? అంత ముఖ్యమైన పనా? అదేనే, మా చుట్టాలింట్లో పెళ్లి, ఊరికెళ్ళాను. ఓహో. ఈ కాలేజ్ లో ర్యాగింగ్ అవి ఉంటాయా? ర్యాగింగ్ అది ఉందనుకో, కానీ మనల్ని ఎవరు ర్యాగింగ్ చేయరు. ఎందుకని? ఎందుకంటే అదిగో అక్కడ కొంతమంది కూర్చున్నారు చూడు. సీనియర్ స్టూడెంట్సా? భలే దానివే విజయ్. ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ కాలేజ్ లో చదవడం లేదు. అంతెందుకు, వాళ్ళు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. కాలేజ్ కి ఊరికే వచ్చి వెళ్తుంటారు అంతే. గొప్ప నస పార్టీలు. అచ్చుడు, ఆ గుంపులో ఒక ఆయన అందంగా స్మార్ట్ గా ఉన్నారే, వీళ్ళంతా ఆయన కోసమే కాలేజ్ కి వచ్చి వెళ్తుంటారు. అదేంటి ఆయన? నా పెదాల మీద నేను లిప్స్టిక్ రాసుకోవడానికి కారణమైన వారు, నా లవ్వర్. ఇంతలోనే లవ్వా? అవును, మిగతా 4 ఎవరు? వాళ్ళ కిష్కింత కండలో కోతి ముక్కు లాంటి వాళ్ళు. నీళ్ళెవరు వీళ్ళెవరికి ఫ్రెండ్ రా. నువ్వేం దిగులు పడుకో, ఈ మ్యాటర్ చాలు మీ ఇద్దరికి లింక్ కలపడానికి. వాళ్ళు వచ్చేస్తున్నారు, కొంచెం ప్రెస్టేజ్ మెయింటైన్ చేయండి. హాయ్ అశోక్, తను నా ఫ్రెండ్, పేరు విజయ్. హలో. హాయ్. స్కూల్ రోజుల నుంచే లవ్వట? అవునండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే పద విజయ్, మనం వెళ్దాం. ఆగు. మమ్మల్ని చూసి అంత ఎగతాలుగా ఉందా నీకు? మమ్మల్ని మాత్రం పరిచయం చేయవా? ఈ కాలేజీలోనే ఉండవు, ఏదో వీడిని లవర్ కాబట్టి వదిలేస్తున్నావు. బీ కేర్ఫుల్. ఏయ్, నేను చెప్పలేదు కిష్కింత కండలో పలానా వాళ్ళని. వాళ్ళకి నాయకుడు ఇతనే. ఆగు. ఏంటి? రిలాక్స్. ఏంట్రా జాగ్రత్తగా ఉండమను. అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళరా, మృదువుగా డీల్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తావా? మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి. ఏంటి మృదువుగా ఉందా? పొర నీ అవ్వ. మై నేమ్ ఇస్ మాణిక్యం, BABL. బిఏబిఎల్? ఇది ఆర్ట్స్ కాలేజ్ కదా? చట్ట ప్రకారం లా కాలేజీలో చదవాలి, కానీ చట్టంలో ఉన్న లోచుకులు అడ్డు పెట్టుకుని ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాను.
నువ్వు సైలెంట్ గా ఉన్నావేంట్రా? నీ గురించి నువ్వు చెప్పుకో. ఐఎమ్ నందు, బిఏ సైన్స్ చదువుతున్నాను. ఏమిటి బిఏ సైన్సా? సైన్స్ అంటే పరిశోధన కదా, బిఏని పరిశోధన చేస్తున్నాను. మేమందరం పరిచయం చేసుకున్నావుగా, నువ్వు కూడా కానీ. ఒకళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదురా, జనరల్ గా చెబుతున్నాను వినండి. నా పేరు మదన్. మనసు పడ్డ అమ్మాయిలు ప్రేమతో కొంచెం లెంత్ చేసి మన్మదన్ పిలుస్తారు. ఐఎమ్ స్టడీన్ ప్రిపోజిషన్, డిపోజిషన్, కాంపోజిషన్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, అబ్బో ఇలా ఎక్సెట్రా 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 చదవాలని ఆశపడ్డాను. బట్ అది నాకు వీలు కానందువల్ల మిగతా వాడు చదువుకుంటాను వదిలేశాను. ఈసారి మాట్లాడరా? అది వాడినే అడగండి. నేను 3వ క్లాస్ వరకు చదువుకున్నాను. కొట్లో పడేశాడ్రా. వాడితో ఎందుకు నా చెంపుతావు? ఏం చెప్పాలన్నా అక్కడ చెప్పు. సరదాగా కాలేజ్కి వచ్చి వెళ్తూ ఉంటాను. నా పేరు వెంకటేష్ అండి. పర్వాలేదే, మీరైనా నిజం చెప్పారు. మీరు నాకు బాగా నచ్చారు. వీళ్ళలో అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఎనీవే, ఐఎమ్ విజి. రావురా. ఇంకో 4 రోజుల పాటు నేను కాలేజీకి రాను. ఇలాంటి అందమైన సీన్లు చూస్తూ నేను ఉండలేను. నన్ను వదిలి. మీ పేరేమన్నారు? వెంకటేష్, స్టైల్ వెంకటేష్ అండి. మీ పేరు కూడా నాకు బాగా నచ్చింది. రేయ్, మేమందరం పేర్లు చెప్పాము. నచ్చిందని చెప్పిందా? నువ్వు పేరు చెప్పగానే నచ్చిందని చెప్పింది. అక్కడే నీ లవ్ వర్కౌట్ అయిందిరా. ఏయ్, ఆ సంగతి అలా ఉంచరా. మన ఊరు పేరు అర్హతలు అన్ని చెప్పుకొని పరిచయం చేసుకున్నాం. మనకెవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిందా? వీడికి మాత్రమే ఇచ్చింది. అప్పుడే వాళ్ళిద్దరు శరీరాల్లోనూ కరెంట్ పాస్ అయిందిరా. రేయ్, నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఏయ్, నీ అనుభవం ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడేం చెప్పదలుచుకున్నావు? నువ్వు ఊరుకోరా, వాడు నిజం చెప్పాడు. అందుకనే మన వెంకీ గారిని ఆ అమ్మాయి లవ్ చేస్తుంది. రేయ్, ఇలాగే కాళ్ళు పట్టుకొని లే, లే, లాగాననుకో, వెంకీ, చూడురా వీడు. కింద పడి తల పగిలి చస్తావు. నిజం చెప్పడం వల్ల అమ్మాయి లవ్ చేస్తుందా? ఎవరా చెప్పింది మీకు? ఇలా చూడు, ఈ కాలం ఆడపిల్లల దగ్గర బిల్డప్ ఇవ్వాలి. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఎస్ఓ బుస్సోని ఇంగ్లీష్ లో మాట్లాడాలి. బైకులు అవి మెయింటైన్ చేయాలి. జేబులో డబ్బులు కనిపించేట్టు పెట్టుకోవాలరా. అప్పుడే ఏ అమ్మాయిని పడుతుంది తెలుసుకో. పెద్ద మేధావుల్లో మాట్లాడకండి రా. ఆపుతావా? ప్రేమించడానికి ఒక రూట్ చెప్పండి అంటే ఇక్కడ పంచాయతీ పెడతారేంటి? రేయ్, నేను చెప్తానురా. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే ఏయ్, ఏంట్రా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంటా నీకు ఇష్టం లేదా? మన ఆంధ్రానే ఎందుకు తీసుకోవాలి? ముందు విషయం చెప్పరా. నువ్వెందుకు మూల సంఖ్య వచ్చిన అలా బాగుతున్నావు? అవునరా, నాకు మూలసంగా ఏమంటావు ఇప్పుడు? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను వాడితో మాట్లాడుతున్నా. అయితే మాట్లాడుకో. పోరా. రేయ్, ఆంధ్రప్రదేశ్ లో నీ పేరు తెలిసిన అమ్మాయిలు చాలా తక్కువ మంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళెవరూ నీకు సరిపోరు. కానీ నీ లవర్ ఉందే, కాశ్మీర్ యాపిల్ లాగా ఫ్రెష్ గా నిగనగలాడుతూ ఎంతో అందంగా ఉంది. సరే, ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ వేగంతో వెళ్ళిపోతుంది. కనీసం నువ్వు ఎలక్ట్రిక్ ట్రైన్ వేగంతోనైనా సరే వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నించు. అది సరే గాని నేను లవ్ చేస్తున్నట్టు తనకి ఎలా చెప్పడం? ఆ మాట నన్ను అడుగు, నేను చెప్తాను. ఏంటి నువ్వు చెప్తావా? లవ్ గురించి నీకేం తెలుసు? ఏయ్, ఎవరిని పట్టుకొని లవ్ గురించి తెలుసా అని అడుగుతున్నావురా? లవ్ లో మీరంతా ఎల్బోట్ గాలరా. ఒక స్టూడెంట్ లవ్ చేయడానికి ఇంత మీటింగా? నన్ను లవ్ చేసింది ఎవరో తెలుసా? ఒక టీచర్, ఒక ప్రొఫెసర్. పసిపిల్లల టీచరా? దాని గురించి నేనే ఫీల్ అవ్వలేదు. నువ్వెందుకు ఫీల్ అవుతావు? నా అంజం ముందే అంజమ్మ. ఇప్పుడు తెలిసిపోయింది ఆవిడ ప్రీ కేజీ టీచర్ అని. ఏంట్రా ఏంటి? కొంచెం మూసా. శంకు. శంకా? ఆ, ఏం శంకు? శవాల శంకు. ఆ? దాదాపు 2000 శవాలు కూదిన శంకు. ఈ శబ్దం విని ఆత్మలన్నీ స్వర్గానికి వెళ్ళాయని ఊర్లో చెప్పుకుంటుంటారు. మీ మీద నాకున్న ప్రేమతో ఒక శవం దగ్గర ఊతుంటే చెప్పకుండా కొట్టుకొచ్చాను. ఆ ఊదేవాడు వచ్చి నన్ను పట్టుకునే లోపల ఈ శంఖాన్ని తీసుకోండి. తీసుకోండి. అయ్యో, వద్దదు. భలే వారే, తీసుకోండి. తీసుకొని చెవి దగ్గర పెట్టుకుని వినండి. ఈ శబ్దం గనక మీరు విన్నారంటే అలాగే గాల్లో తోలిపోతున్నట్టు ఉంటుంది. తీసుకోండి, తీసుకోండి. పెట్టుకోండి టీచర్, చెవి దగ్గర పెట్టుకోండి టీచర్. విన్నారా 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 విన్నారా? వింటున్నానయ్యా. అయ్యయ్యో, చచ్చావు రోయ్. ఎర్రగా బుర్రగా చెర్రీ పుట్టు లాగుండేది ఇలా కర్రీగా మారిందేంటి? ఏరా, వద్దు వద్దంటున్నా. శంఖంలో బాంబు పెట్టి నన్ను చంపాలని చూస్తావా నిన్ను? అదన్నమాట. నువ్వు చెప్పిన కథలో లాస్ట్ లో ఏదో మిస్ చేసినట్టున్నావే. డేయ్ లూసు, వాడేమన్నా టైటానిక్ అని చెప్తున్నాడా? సీరియస్ గా డిస్కస్ చేస్తున్నావు? మొహం పగులుద్ది. వీడు కూడా అదే అంటున్నాడు. ఒకవేళ తెలిసిపోయిందా? నా ప్రేమకు ఒక దారి చూపండి రా. నేను చెప్తానురా. తిన్నగా పిల్ల దగ్గరికి వెళ్ళి నోట్లో నోరు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పాయి. ఐ లవ్ యూ చెప్దాం అంటావు? చెప్తాం అంటావు కాదురా, నువ్వు చెప్పాలి. చెప్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.